బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది నేరగాళ్లు. కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బులు పంపించాలి అంటూ మెసేజ్లు కూడా పెడుతున్నారు. తన పేరుతో వచ్చే ఎటువంటి మెసేజ్లకు ప్రజలు కానీ అధికారులు కానీ స్పందించవద్దు అంటున్నారు కలెక్టర్. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు కలెక్టర్. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ ఫేక్ అకౌంట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎవరైనా ఈ ఫేక్ అకౌంట్ల ట్రాప్లో పడ్డారా? ఎందుకంటే కలెక్టరే మెసేజ్ చేశారేమో అని అనుకుంటారు ఆయన అకౌంట్ నుంచి వెళ్ళినప్పుడు, కానీ ఇది ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నా పేరుతో మోసం చేస్తున్నారు కాబట్టి నమ్మొద్దు అని కలెక్టర్ వివరణ ఇచ్చారు. సో ఎవరైనా ఇప్పుడు బాధితులు ఎవరైనా ఉన్నారా? ఎవరు క్రియేట్ చేశారని వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతం అయితే కలెక్టర్ కు దగ్గరే పనిచేసేటువంటి ఒక అధికారికి మెసేజ్ రావడంతో వెంటనే అప్రమత్తమై రిజ్వాన్ బాషా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికలుగా, మరోవైపు పత్రికా ప్రకటన పరంగా తన పేరుతో వస్తున్న మెసేజ్లు, అదేవిధంగా వాట్సాప్, సోషల్ మీడియా ఇతర సైట్లలో వస్తున్నటువంటి మెసేజ్లు స్పందించొద్దంటూ కూడా ఆయన దీనికి సంబంధించి కొంత హెచ్చరిక చేశారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 2 రోజుల క్రితమే తన పేరుతో కలెక్టర్ జనగామ అనే పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ అయింది, ఇన్స్టా అకౌంట్ క్రియేట్ అయింది. దాంతో పాటుగా అందులో ఎవరైతే కలెక్టర్ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఫాలో చేస్తూ వాళ్ళకి పర్సనల్ మెసేజ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పర్సనల్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్ తీసుకుంటూ ఈ విధంగా తనకు ఎమర్జెన్సీ ఉంది, తను వేరే చోట ఉన్నాను, మాట్లాడే పరిస్థితి లేదంటూ వాళ్ళని మెల్లిగా ట్రాప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో బాధితులు ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే కలెక్టర్ దృష్టికి వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అకౌంట్ ను ఫ్రీజ్ చేయాల్సిందిగా తన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ అకౌంట్, ఈ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది, ఎవరు చేస్తున్నారు, ఆకతాయిల పని అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కూడా దృష్టి సారించారు. ఇప్పటి వరకు గత 2 నెలల నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అటు భూపాలపల్లి కలెక్టర్, ఎస్పీ, వర్ధనపేటకు చెందిన ఎమ్మెల్యే నాగరాజు, అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు జనగామ కలెక్టర్, ఈ విధంగా హై ప్రొఫైల్ అయినటువంటి అధికారులను మాత్రమే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఈ విధంగా కింది స్థాయి ఉద్యోగులకు టోకర వేసినట్లుగా దృష్టిలోకి వచ్చింది. ప్రస్తుతానికైతే బాధితులు ఉన్న విషయం అయితే తెలుస్తుంది, కానీ ఎంతమంది బాధితులు ఉన్నారు, తాము ఎంత పోగొట్టుకున్నారు అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కలెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులు కింది సిబ్బందికి కానీ, ప్రజలకు కానీ, కొంత తన ఫ్రెండ్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజ్ చేయరు. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఆ వ్యక్తులకే ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలి తప్ప ఎవరు కూడా డబ్బులు పంపి మోసపోవద్దంటూ పోలీసులు చెప్తున్నారు. మరి కలెక్టర్ కూడా ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. రోహిత్, రైట్ వేణు.